హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నేను ఈరోజు ఫ్రిడ్జ్ క్లీన్ చేసి వీడియో చేద్దాం అనుకుంటున్నానండి. ఇద్దరు అడిగారనమాట, అందుకోసం అనేసి తెలిసిన వాళ్ళే అడిగారులేండి. చూపించేద్దామనేసి చూడండి. వాళ్ళు అడిగి 2 వీక్స్ అలా అయ్యిందిలేండి. కాకపోతే నేను వీడియో తీయడానికి నాకు అవ్వలేదన్నమాట. నేను మధ్యలో కూడా ఒకసారి ఫ్రిడ్జ్ క్లీన్ చేశాను, బట్ వీడియో తీయలేకపోయాను. ఇప్పుడు ఇంకెలాగో క్లీన్ చేస్తున్నా కదా, వీడియో తీసి పెట్టేద్దాంలే, యూజ్ అవుతుంది కదా అనేసి ఇంకా ఇలా వీడియో తీసి పెట్టేస్తున్నాను అనమాట. అంటే ఒక్కొక్కరు ఒకలాగా చేస్తారు కదండి, అందుకోసం అనేసి నేనైతే ఇలా చేస్తాను. బట్ ఇంకా మీకేమైనా తెలిసి యూజ్ఫుల్ టిప్స్ ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి. చూడండి, ఎంత అంటే 10 days అయింది క్లీన్ చేయలేదు. చాలా ఇదిగా ఉందన్నమాట. మధ్యలో నేను ఒక కర్రీ తీసుకోబోతుంటే పై ఎర్రలో పడిపోయింది అనమాట. ఇంకెక్కువ మెస్సీగా ఉంది అన్నట్టు క్లీన్ చేసేద్దాంలే అనేసి ఇంక చేసేస్తున్నాను అనమాట. ఫ్రిడ్జ్లో ఎక్కువ ఇదిగా ఉన్న మళ్ళీ కర్రీస్కి ఆకుకూరలకి పడి క్రిములు అన్నీ ఇదవుతాయి కదండి, అందుకోసం అనేసి ఫ్రీక్వెంట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇవి వచ్చి ఇంకన్నీ తీసి పెట్టేస్తున్నాను. ఇలా ఒక్కొక్క ర్యాకలో తీసి సపరేట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇలా రఫ్గా ఉన్న పీస్తో అయితే అస్సలు క్లీన్ చేయొద్దండి, మిర్రర్ అంతా ఇదైపోయింది. ఇలా సాఫ్ట్గా ఉన్న దాంతోనే క్లీన్ చేయాలన్నమాట. నేనైతే విమ్ లిక్విడే వాడతానండి. విమ్ లిక్విడ్ ఒకవేళ అవైలబుల్ లేకపోతే విమ్ సోప్ ఉంటుంది కదా, సోప్ పైన యూజ్ చేస్తాను అనమాట. ఇంకా అంతేగాని వేరే కెమికల్స్ ఏం యూజ్ చేయను. అలాగే లిక్విడ్స్ అలాగా ఏం యూజ్ చేయనండి. ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏమన్నా ఉంటే చెప్పండి కామెంట్స్లో. నాకైతే నేను ఇలానే చేస్తాను. అలా మొత్తం ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత వాష్ చేసేసుకోవాలన్నమాట. చూడండి, ఇలాగా వాష్ చేసుకున్న తర్వాత వెట్ క్లాత్ ఉంటుంది కదా, పొడి క్లాత్, దాంతో మొత్తం తుడిచేస్తాను అనమాట. అలాగా అన్ని వైపులు ఇలాగా అడ్జస్ట్ అంతా మొత్తం క్లీన్ తుడిచేసుకునేసి ఫ్యాన్ కింద పెట్టేస్తాను అనమాట. అలాగే మొత్తం ఇంకా అన్ని అరల్లాగా ఉంటాయి కదా, వాటన్నిటిని తీసేసి వాష్ చేసేసి మళ్ళీ క్లాత్ డ్రై చేసి వెట్ క్లాత్ తుడిచేసి అన్ని ఫ్యాన్ కింద పెట్టేసుకున్న తర్వాత ఇంక ఇప్పుడు ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తాను అనమాట. ఒక సైడ్ అవి డ్రై అయిపోతూ ఉంటాయి కదా అనేసి. చూడండి, ఇంకా వర్షాలు కూడా వచ్చేస్తున్నాయి కదండి, అందుకోసం అనేసి నేను ఇంకా కూలింగ్ కూడా తగ్గించేద్దాంలే అనుకుంటున్నాను. సమ్మర్ అయితే కొంచెం ఎక్కువ కూలింగ్ పెడతాను, ఇప్పుడు రెయిన్ సీజన్ కదా, కూలింగ్ తగ్గించేస్తాను అనమాట. లేకపోతే ఎక్కువ కూలింగ్ ఉన్న వెజిటేబుల్స్ లీవ్స్ పాడైపోతాయి కదా, తొందరగా పాడవుతాయి అన్నమాట. అందుకోసం అనేసి ఇంకా కూలింగ్ తగ్గించేస్తాను ఇప్పుడే. పై ఇయర్లో డబల్ డోర్ అండి మాది, పైన కింద ఉంది. ఇంకా పైన ఏమో ఇలాగా కెచప్స్ అలా పెట్టేసుకుంటాను అనమాట. పెరుగు, పాలు, వాటర్ బాటిల్స్ అంటే ఇంకా అవి సమ్మర్లో పెట్టేవాళ్ళం. కాకపోతే అతను కొంచెం వేడి ఎక్కువ ఉంటుంది అనమాట, అందుకోసం అనేసి వింటర్లో రెయిన్ సీజన్లో కూడా పెట్టుకొని మిక్స్ చేసుకొని తాగుతారు అనమాట. అందుకోసమని ఇంకా 2 బాటిల్స్ పెట్టేసాము. ఫ్రిడ్జ్ లోపల కూడా మొత్తము నేను ఫస్ట్ చిన్న పీస్లా ఉంటుంది కదా,
క్లీన్ చేసేది. దాంతో మొత్తం క్లీన్ చేసేసి తర్వాత ఇలా ఇది కొంచెం వాటర్లో తడిచిన క్లాత్తో తుడిచేస్తాను అనమాట మొత్తం. అప్పుడు క్లియర్ అయిపోయిద్ది. చూడండి అవన్నీ తీసేసాం కదా. ఇంకా అది ఇక్కడ కూడా సేమ్ అలానే అనమాట. సోప్ వాటర్తో మొత్తం ఒకసారి రుద్దేస్తాను. రుద్దేసిన తర్వాత ఇంకా తడి క్లాత్తో వాటర్లో పిండేసిన క్లాత్ ఉంటుంది కదా, వాటర్ అంతా తీసేసి ఆ క్లాత్తో మొత్తం ఒకసారి తుడిచేస్తాను అనమాట. ఇలాగా ఫ్రీక్వెంట్గా క్లీన్ చేస్తూనే ఉంటాను కాబట్టి అంతగా ఎక్కువేం లేదు. బట్ మొన్న ఒక కర్రీ చేయి జారి పడిపోయిందనమాట ఫ్రిడ్జ్లో. నేను ఏదో తీసుకుపోతా ఉన్నాను, తగిలి పడిపోయిందనమాట. ఇంకా అందుకోసం అనేసి మొత్తం డీప్ క్లీన్ చేస్తున్నాను అనమాట. అందులో ఇంకా 10 days అలా అయిపోయిందనమాట క్లీన్ చేసి. ఇంకా పైన కూడా సేమ్ అలానే అండి. సోప్ వాటర్తో మొత్తం అదే లిక్విడ్ ఉంది కదా, ఆ లిక్విడ్తో మొత్తం వాష్ చేసి తర్వాత తడి క్లాత్తో తుడిచేస్తున్నాను అనమాట. చూడండి చూడండి ఇంకా అంతా ఇలా క్లీన్ చేసేసాను అనమాట. ఇలాగా లోపల కూడా క్లీన్ చేసిన తర్వాత మీకు ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉందన్నమాట మొత్తం. ఇంక ఇవి డ్రై అయిపోయాయి కదా, ఇంక పెట్టేసుకుంటున్నాను అనమాట అన్నీ. వెజిటబుల్స్ కూడా పెట్టేయచ్చు కదా అనేసి మొత్తం బాక్స్లో అన్ని పెట్టేస్తున్నాను అనమాట. చూడండి బాటిల్స్, ఇక్కడేమో కెచప్స్, పెరుగు, డ్రై గ్రేప్స్ అలా పెట్టేస్తాను అనమాట పై ఎరలో. కిందేమో ఇంక ఇలాగా కింది డోర్లో ఇలాగా కరివేపాకు, కొత్తిమీర, ఏమన్నా కర్రీస్ అలా ఉంటే ఈ ఎరలో మాత్రం ఆకుకూరలు పెట్టుకుంటానండి. ఈ ఎరలో మాత్రం లాస్ట్ వీక్ ఉన్న వెజిటబుల్స్ ఉంటాయి కదా, కూరగాయలు, అవి పెట్టేస్తాను. ఇంకా ఈ వీక్ తెచ్చినవి మాత్రం బాక్స్లో పెట్టేస్తాను అనమాట. ఇక్కడేమో బ్రెడ్, అల్లం వెల్లుల్లి పేస్టు, అత్తం మెంతులు ఏమన్నా ఒలిచి పెట్టుకున్నవి కింద ర్యాక్లో పెట్టేస్తాను. ఇలాగా అన్నీ ఇలా సెట్ చేసుకుంటాను అనమాట. మిగిలిపోయిన కర్రీస్, పప్పులు అలా ఏమైనా మిగిలిపోయినవి మనం ఫ్రిడ్జ్లో పెడతాం కదండి, అప్పుడు స్టీల్ బాక్స్లలో కాకుండా ప్లాస్టిక్ బాక్స్లలో పెడితే పవర్ బిల్ అనేది తగ్గుతుంది అనమాట. అందుకోసం అనేసి ప్లాస్టిక్ బాక్స్లలో పెట్టడానికి ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్